హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన సింపుల్ అండ్ టేస్టీ వెజ్ చీజ్ బర్గర్. ఈ బర్గర్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేయవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజ్ చీజ్ బర్గర్ ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే ఆనియన్స్ని, టమోటాని ఇలా అయితే రౌండ్గా కట్ చేసి ఉంచుకోవాలి. వీటన్నిటిని కట్ చేసి ఉంచిన తర్వాత ఇప్పుడు మనం బన్స్ని అయితే తీసుకుందాం. ఇక్కడ బర్గర్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను నార్మల్ బన్నుని అయితే తీసుకున్నాను. ఇలా బన్నులన్నిటిని తీసుకున్న తర్వాత ఇప్పుడు 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. మిడిల్లో నుంచి వీడియోలో చూపించే విధంగా అన్ని బన్స్లన్నిటిని కూడా 2 పీసెస్గా కట్ చేసి ఉంచుకుందాము. ఇలాగా అన్నిటిని కట్ చేసి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గీ లేదా బటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను గీ అయితే వేసుకున్నాను. మొత్తం కూడా మెల్ట్ అవ్వనిద్దాము. ఇలా మొత్తం మెల్ట్ అయిన తర్వాత 2 పార్ట్స్గా కట్ చేసిన బన్ను పీసెస్లన్నిటిని తీసుకుందాము. తీసుకొని ఇలా లైట్గా రబ్ చేసుకోవాలి. రబ్ చేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని హీట్ చేయాలి. అన్ని బన్నులను కూడా ఒక్కొక్కటి తీసుకొని ఇలాగే రఫ్ చేసేస్తూ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా రఫ్ చేస్తూ ఫ్రై చేయడం వల్ల నెయ్యి మొత్తం బన్నులకి అబ్జర్వ్ చేసేసి చాలా క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి. లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి ఈ బన్స్. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిని టర్న్ చేసేసి ఫ్రై చేద్దాము. ఇప్పుడు బర్గర్ మైనీస్ అయితే తీసుకుందాము. తీసుకొని మనం 2 పార్ట్స్గా కట్ చేసుకున్నాం కదా బన్ పీసెస్ని, 1 పార్ట్స్లో ఇలా మైనీస్ మొత్తం అప్లై చేసుకోవాలి. వేసి స్పూన్తో మొత్తం కూడా బన్ మొత్తం కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 బన్స్కు కూడా ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటా సాస్ అయితే వేసుకుందాము. ఏ బన్ పీస్ పైన మైనీస్ వేసామో ఆ బన్ పీసెస్ పైనే మనము టమాటా సాస్ని అయితే వేసుకోవాలి. ఇలా 2 బన్స్ కూడా టమాటా సాస్ వేసి మొత్తం కూడా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. టమాటో సాస్ వేసిన తర్వాత ఇప్పుడు మనం చీజ్ క్యూబ్ అయితే తీసుకొని ఇలా గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకుందాము. మిగతా బన్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ బన్ పీసెస్లో ఈ చీజ్ బటర్ని అయితే ఇలా గ్రేటర్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం కూడా బన్కి అంతా సరిపోయేలాగా ఈ చీజ్ని ఇలా స్పూన్తో లైట్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసిన టమోటాన్స్, ఆనియన్స్ని ఇలా ఈ బన్ పైన ఇలా ఉంచుకోవాలి. టమోటా, ఆనియన్స్ ఉంచిన తర్వాత వీటిపైన మీరు కావాలంటే రెడ్ చిల్లీ ఫ్లేక్సెస్ అలాగే సాల్ట్ని అయితే వేసుకోవచ్చు. టమోటా సాస్ అలాగే స్పైసీగా ఉంటుంది, చీజ్ కూడా కొంచెం సాల్ట్గా ఉంటుంది కదా, సరిపోతుంది. మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా సాల్ట్, స్పైసెస్ కోసం రెడ్ చిల్లీ ఫ్లేక్సెస్ అయితే వేసుకోవచ్చు. మీరు కావాలంటే బర్గర్లో వేసే వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకోవచ్చు. అలాగే ప్యాటీస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను బర్గర్ని. ఇలా 2 బన్స్ని కూడా పైన కవర్ చేసుకోవాలి. టమోటా, ఆనియన్స్ పెట్టిన తర్వాత ఇలా మొత్తం కవర్ చేసిన తర్వాత బన్స్ అన్ని కూడా 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి హాట్గా సర్వ్ చేసుకొని తినడమే అండి. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఈ బర్గర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రెసిపీ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.